Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is thyroid gland. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది చూసిన తర్వాత అది సెక్రేట్ చేసే హార్మోన్స్ వాటి ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గ్లాండ్ దాని యొక్క ఫంక్షన్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మన స్కిన్కి చాలా దగ్గరగా ఉంటుంది, పెరిఫెరల్గా లొకేట్ అయి ఉంటుంది, నెక్ రీజియన్లో ఉంటుంది. నెక్ రీజియన్లో లారింగ్స్కి ట్రకియాకి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లారింగ్స్ అనుకుందాం. దిస్ ఈస్ ద లారింగ్స్. లారింగ్స్ ఐ థింక్ యూ ఆల్రెడీ నో, సౌండ్ బాక్స్ అని చెప్పేసి చెప్తాం మనం, ఫ్రమ్ వేర్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అండ్ లారింగ్స్ అనేది 9 కార్టిలేజెస్తో ప్రిపేర్ అయి ఉంటుంది అని కూడా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. రెస్పిరేటరీ సిస్టంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక వీడియో ఉంటుంది లారింగ్స్ కోసం స్పెషల్గా ఒక వీడియో చేయడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అందులో లారింగ్స్ స్ట్రక్చర్ అంతా కూడా తెలుస్తుంది. ఓకే, ఈ లారింగ్స్ అనేది కంటిన్యూ అవుతుంది ట్రకియా లాగా, ఇట్ కంటిన్యూస్ ఎస్ ట్రకియా. ఈ లారింగ్స్కి ట్రకియాకి మధ్యలో ఉండేది గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ 2 లోబ్స్గా డివైడ్ అయి ఉంటుంది. 2 లోబ్స్ ఆర్ దేర్. ఈ 2 లోబ్స్ని కనెక్ట్ చేస్తూ దెర్ ఈజ్ ఏ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఈ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటారంటే ఇస్తమస్ అంటాం. ఇస్తమస్ అనే పదం మీరు ఎక్కడ వింటారంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఫాలోపియన్ ట్యూబ్ స్ట్రక్చర్లో ఉంటుంది. యాంపులరీ ఇస్తమిక్ జంక్షన్, సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్, అక్కడ వింటారు. అండ్ అలానే ఇస్తమస్ మెయిన్ మీనింగ్ ఏంటంటే ద లింక్ విచ్ కనెక్ట్స్ టు డిఫరెంట్ ఎండ్స్. దీన్ని బ్రిడ్జ్ అని చెప్పచ్చు. ఇస్తమస్ అంటే బ్రిడ్జ్ అని అర్థం. 2 డిఫరెంట్ ఎండ్స్ని కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ని ఇస్తమస్ అంటాం. ఇక్కడ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ సైట్ ఆఫ్ ఇంప్లాంటేషన్, యూటరస్ని యాంపుల్లాని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇస్తమస్ అంటారు. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ లోబ్స్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏ థిన్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కాల్డ్ ఇస్తమస్. అయితే ఇక ఈ లోబ్స్, 2 వైపులో ఉన్న లోబ్స్, అవి అక్కడ ఇలా ఉండకుండా అవి కొంచెం ఎన్లార్జ్ అయ్యి ఎన్లార్జ్మెంట్ కూడా కాదు ఇది, దే కంటిన్యూ టు గ్రో టు అలాంగ్ విత్ ద లెంత్ ఆఫ్ ద లైక్ దిస్. అవి ఇలా పైకి పెరిగి ఉంటాయన్నమాట. సో థైరాయిడ్ గ్లాండ్ లుక్ లైక్ దిస్. సో ఇది ఒక రెక్కలు విప్పుకున్న సీతాకోక చిలుకలాగా ఉంటుంది చూడడానికి. ఓకే, ఇట్ లుక్ లైక్ ఏ బటర్ఫ్లై విత్ వింగ్స్ స్ప్రెడ్. ఓకే, వింగ్స్ స్ప్రెడ్ చేసి ఇలా వాలిన సీతాకోక చిలుకలాగా ఒక హెచ్ షేప్లో ఉంటుంది. 2 లోబ్స్ ఉంటాయి. ఈ 2 లోబ్స్ కూడా లారింగ్స్కి అటు ఇటు ఉంటాయి. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఇస్తమస్ ఉంటుంది. ప్రతి లోబ్లోనూ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫాలిక్యులర్ సెల్స్, ఇంకొకటి పారాఫాలిక్యులర్ సెల్స్. స్ట్రోమల్ టిష్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా స్ట్రోమల్ టిష్యూ. స్ట్రోమా అంటే తెలుసు మీ అందరికీ, బాడీ అని అర్థం. ఈ స్ట్రోమల్ టిష్యూలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఎల్లో కలర్లో డ్రా చేస్తున్నాను. ఇవి ఫాలిక్యులర్ సెల్స్ అనుకుందాం. ఈ ఫాలికల్ చుట్టూ ఉండే సెల్స్ గ్రీన్ కలర్లో డ్రా చేస్తాను, అవి పారాఫాలిక్యులర్ సెల్స్. పారాఫాలిక్యులర్ సెల్స్, వీటిని సి సెల్స్ అని కూడా చెప్తాం. సో ఎల్లో కలర్లో ఇప్పుడు నేను డ్రా చేసింది ఫాలిక్యులర్ సెల్. అండ్ గ్రీన్ కలర్లో నేను డ్రా చేసింది సి సెల్స్ ఆర్ పారాఫాలిక్యులర్ సెల్స్. వీటిని మనం సి సెల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, అండ్ రిమైనింగ్ అంతా కూడా ఏంటి అంటే స్ట్రోమల్ టిష్యూ. ఇది దీని లొకేషన్. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక మీకు తెలిసే ఉంటుంది, ఇది ఎండోక్రైన్ గ్లాండ్స్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లాండ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాదు. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓన్లీ మ్యామల్స్లో, బర్డ్స్లో మాత్రమే ఇది బైలోబ్డ్ స్ట్రక్చర్గా ఉంటుంది. 2 లోబ్స్ ఉంటాయి. కానీ రెప్టైల్స్, యాంఫిబియన్స్ లాంటి లోయర్ వర్టిబ్రేట్స్ తీసుకున్నట్లయితే కనుక థైరాయిడ్ గ్లాండ్ అనేది సింగిల్ లోబ్డ్ స్ట్రక్చర్, అందులో బైలోబ్స్ ఉండవు. మన బాడీలో ఇది లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్గా మనం చెప్పచ్చు. అండ్ దీని ఆరిజిన్ వచ్చేసి ఎండోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఇట్ ఈస్ ఎండోడెర్మల్ ఇన్ ఆరిజిన్. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్.
largest endocrine gland, endodermal origin. It is present between the larynx and trachea. It is a bilobed structure and it look like a H-shaped structure or butterfly shaped structure or butterfly with wings spread. మాత్ అని చెప్పుకోవచ్చు. బటర్ఫ్లై కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్ లా ఉంటుంది అనమాట చూడడానికి. ఇది క్లియర్. నౌ ఇన్ డీటెయిల్గా దీంట్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి, పారాఫాలిక్యులర్ సెల్స్ ఎలా ఉంటాయనేది అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈజ్ ద వన్ లోబ్ అండ్ ఇదంతా కూడా స్ట్రోమల్ టిష్యూ అనుకుందాం. ఆల్ దిస్ ఈజ్ ద స్ట్రోమల్ టిష్యూ. ఈ స్ట్రోమల్ టిష్యూలో మెయిన్గా ఉండేది ఏంటి అంటే ప్లెంటీ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఏరియోలార్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూలో లూజ్ కనెక్టివ్ టిష్యూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ అబండెంట్ టిష్యూ అని చెప్పి. అది ఇక్కడ కూడా ఉంటుంది ఏరియోలార్ టిష్యూ. అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఫైబ్రోబ్లాస్ట్లు ఉంటాయి, అంతా జనరల్ నార్మల్ టిష్యూ ఎలా ఉంటుందో అలా. సో ఇదంతా కూడా బ్లడ్ వెజల్స్. సో మచ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సప్లై ఇస్ దేర్. ఇక్కడ ఫాలిక్యులర్ సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఫాలిక్యులర్ సెల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే ఇది ఒక క్యావిటీని వాటి మధ్యలో ఉంచుకుని ఇవి ఒక సర్కిల్గా, ఇవి ఒక రౌండ్గా ఇవి అరేంజ్ అయి ఉంటాయి అనమాట. దే లీవ్ ద క్యావిటీ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఇలా, సో లైక్ దిస్. తిరగలి తెలుసు కదా మీకు, తిరగలి అది చూడడానికి ఎలా ఉంటుందో అలా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. లైక్ దిస్. వీటి మధ్యలో క్యావిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫాలిక్యులర్ సెల్స్. దే అరేంజ్ ఇన్ ఏ స్పెరికల్ మేనర్, దే ఆర్ అరేంజ్ ఇన్ ఏ రౌండ్ మేనర్ బై లీవింగ్ సమ్ స్పేస్ ఇన్ బిట్వీన్ దెమ్. మధ్యలో కొంత స్పేస్ వదిలితే వీళ్ళ అరేంజ్ అయి ఉంటాయి. వీటికి 2 ఎండ్స్ ఉంటాయి. ఒకటేమో బ్యాసల్ ఎండ్ ఉంటుంది, ఒకటేమో పెరిఫెరల్ ఎండ్ ఉంటుంది లోపల ఇన్సైడ్. అంటే ఇవి బయట నుంచి ఇలా బ్లడ్ సప్లైలో నుంచి అయోడిన్ని తీసుకుని ఈ సెల్ లోపల హార్మోన్ ప్రిపేర్ చేసి ఆ హార్మోన్ ఈ క్యావిటీలో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తాయి. మన బాడీలో స్టోరేజ్ సెక్రేషన్ చూపించే ఒకే ఒక్క గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. అది ప్రిపేర్ చేసిన హార్మోన్ని వెంటనే రిలీజ్ చేసేదన్నమాట. ప్రిపేర్ చేసిన హార్మోన్ని తన క్యావిటీలో కొంతకాలం పాటు, అవసరమైనంత కాలం పాటు ఇన్యాక్టివ్గా ఉంచుకుని ఎప్పుడైతే అవసరమో అప్పుడు దాన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ 2. ఒకటి వచ్చేసి T4, ఇంకొకటి వచ్చేసి T3. T4నే టెట్రా ఐడోథార్మోన్ అంటాం. దీనికి మనం స్క్వేర్ షేప్ ఇద్దాం, టెట్రాయాంగిల్. టెట్రాయాంగిల్ అనకూడదేమో నాకు తెలియదు, బట్ స్క్వేర్ షేప్ ఇద్దాం, 4 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొక హార్మోన్ ట్రైఐడోథైరోనిన్, ట్రైఐడోథార్మోన్ ఆర్ ట్రైఐడోథైరోనిన్. దీనికి మనం ట్రయాంగిల్ షేప్ ఇద్దాం, ట్రయాంగిల్ షేప్ కాబట్టి ట్రై. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఇద్దాం. ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ 2, ఒకటేమో T4, ఇంకొకటి T3. మనం దీనికి సింబల్స్ ఇచ్చాం, మనం ఇచ్చినవి. నిజానికి హార్మోన్స్ ఏవి స్క్వేర్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో ఉండవు. ఇది T3 కాబట్టి ట్రయాంగిల్, T4 కాబట్టి స్క్వేర్ ఇచ్చాం. టు రిమెంబర్ దట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెట్రాఐడోథైరోనిన్, టెట్రాఐడోథైరోనిన్నే మనం థైరాక్సిన్ అనాలి. థైరాక్సిన్ రిలీజ్ చేస్తుందని తెలుసు, కానీ ఏది థైరాక్సిన్ ఈ రెండాట్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూస్లో కూడా అడుగుతారు. T3 కాదు, T4ని థైరాక్సిన్ అనాలి. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది? T4ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. టూ మచ్ అమౌంట్ ఆఫ్ T4 ఈజ్ రిలీజ్డ్ మోర్ వెన్ కంపేర్ విత్ ద T3. T3తో కంపేర్ చేస్తే T4 ఎక్కువగా రిలీజ్ అవుతుంది, థైరాక్సిన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఏది యాక్టివ్గా వర్క్ చేస్తుంది, ఏది ఫంక్షనల్గా వర్క్ చేస్తుంది అంటే T4 కన్నా T3 ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇట్ సెక్రేట్స్ మోర్ సెక్రేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, 4 times మోర్ ఎఫెక్టివ్. అంటే ఒక T4 హార్మోన్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో, ఒక T3 హార్మోన్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో అంతే ఎఫెక్టివ్ వర్క్ కానీ ఇవ్వాలనుకుంటే T4 4 times రిలీజ్ అవ్వాలన్నమాట. 4 హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. అలా ఇది T3 అనేది మోర్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్ విత్ ద T4. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? T4 రిలీజ్ అయినా T3 రిలీజ్ అయినా అది ఒక టార్గెట్ ఆర్గానికి రీచ్ అయిన తర్వాత T4 యాక్టివ్గా వర్క్ చేయదు. థైరాక్సిన్ అనుకుంటాం, చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనుకుంటాం, కానీ థైరాక్సిన్ కూడా అది వర్క్ చేయాలనుకుంటే T3గా కన్వర్ట్ అవ్వాలి. థైరాక్సిన్ నిజానికి థైరాక్సిన్గా వర్క్ అవ్వదనమాట. థైరాక్సిన్ కెన్ నాట్ షో ఇట్స్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్. T4 షుడ్ కన్వర్టెడ్ ఇన్ టు T3. అది T3గా కన్వర్ట్ అయ్యి, అంటే ఈ స్క్వేర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ట్రయాంగిల్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు
అది తన వర్క్ని ఎఫెక్టివ్ వర్క్ని షో చేస్తుంది అనమాట. క్లియర్. ఇది T4 అండ్ T3 రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. T4ని థైరాక్సిన్ అంటారు. T3తో కంపేర్ చేస్తే T4 ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది ఎందుకు తక్కువ రిలీజ్ అవుతుంది? ఇది తక్కువ రిలీజ్ అయినా చాలు, ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. 4 times మోర్ ఎఫెక్టివ్ దెన్ ద T4. అంతేకాదు ఒక పర్టికులర్ టిష్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత T4 కూడా T3గా కన్వర్ట్ అయ్యే అది తన ఎఫెక్టివ్ వర్క్ని షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ హార్మోన్స్ని సెక్రెట్ చేయాలంటే దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అంటే చీఫ్ రా మెటీరియల్ అయోడిన్, అయోడైజ్డ్ సాల్ట్. ఓకే, టాటా ఉప్పు, దేశపు ఉప్పు, అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి చాలా యాడ్స్ వచ్చేవి ఇంతకుముందు. అయోడిన్ అనేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయోడిన్ ఉంటేనే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండు హార్మోన్స్, ఇవి రెండు కూడా ప్రోటీన్స్ కదా, ప్రోటీన్ హార్మోన్స్ ఇవి రెండు హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఒక అమైనో యాసిడ్, ఇలా అనుకుంటూ ఇలా ఉంటాయి. ఒక అమైనో యాసిడ్ టైరోసిన్, టెట్రాయిడోథైరోనిన్ కదా. సో వీటి అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటి అరేంజ్మెంట్ అంతటికీ కూడా అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ లేకపోతే ఈ హార్మోన్ ప్రిపరేషనే కుదరదు అనమాట. సో అయోడిన్ ఇస్ ద చీఫ్ సోర్స్. అయోడిన్ డెఫిషియన్సీ కెన్ లీడ్ టు ద థైరాయిడ్ రిలేటెడ్ డిసీడర్స్. ఏవైతే ఒక డిసీజెస్ అయోడిన్ తక్కువైతే థైరాయిడ్ సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో అయోడిన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఎలా తీసుకుంటుంది? బ్లడ్లో అయోడిన్ ఉంటుంది. ఆ అయోడిన్ని ఈ సెల్స్ తీసుకొని అవి T3ని T4ని ప్రిపేర్ చేసి వాటి క్యావిటీలో ఇనాక్టివ్ రూపంలో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు మాత్రం బయటకు రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ కానీ తక్కువైతే ఏంటి పరిస్థితి? మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ తక్కువైపోతే ఏమవుతుందంటే గాయిటర్. ఇట్ లీడ్స్ టు వాట్? గాయిటర్. దీన్నే సింపుల్ గాయిటర్ అని కూడా అంటాం. ఈ గాయిటర్ కండిషన్ ఏంటంటే స్వెల్లింగ్, ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయ్యి ఇక్కడ కొంచెం వాచినట్టుగా కనిపిస్తుంది అనమాట. వాచినట్టుగా కనిపించడమే కాదు, థైరాయిడ్ గ్లాండ్ వాస్తుంది. దట్ ఈస్ స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఈస్ నౌన్ యాజ్ గాయిటర్, సింపుల్ గాయిటర్. దానికి రీజన్ ఏంటి అంటే డెఫిషియన్సీ ఇన్ అయోడిన్. అందుకే గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే స్టార్టింగ్లోనే అయోడిన్ అన్ని చోట్ల కుదరదు, దొరకదు. కాబట్టి అది మన రెగ్యులర్ డైట్లో ఒక పార్ట్ అయి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏది యూస్ చేసినా ఏది యూస్ చేయకపోయినా, కొంతమంది రొట్టెలు కాల్చుకుని తినచ్చు, కొంతమంది రైస్ పండించుకుని ఆ రైస్ తినచ్చు, కొంతమంది చపాతీలు కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు. ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్, బటరు, జాము అలాగనమాట. ఏదైనా సరే కామన్గా తీసుకునే ఫుడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సాల్ట్. ప్రతి సాల్ట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ దే హ్యావ్ టు యాడ్ అయోడిన్ ఇన్ ద సాల్ట్. ఇది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. అందుకే చాలా సాల్ట్ కంపెనీస్ చూపించింది ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్, సాల్ట్ అయోడైజ్ అయ్యింది, దీంట్లో అయోడిన్ మేము కలిపామని చెప్పేసి చెప్తారు. కాబట్టి సాల్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఈజీగా సాల్ట్తో మిక్స్ అవ్వగలుగుతుంది అయోడిన్ అనేది. అంతేకాదు ఎవరైతే రెగ్యులర్గా ఎక్కువగా ఈ మెరైన్ వాటర్ రిలేటెడ్ ఫుడ్స్ తింటారో, మెరైన్ ఫుడ్స్ ఎక్కువగా తింటారో వాళ్ళకి ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, గాయిటర్ అనే సిమ్టమ్ అయితే కనిపించదు. మెరైన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి గాయిటర్ వచ్చే సమస్య లేదనమాట. చాలా చాలా తక్కువ, రేర్ కేసెస్లో వస్తుంది. కానీ ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. సో అయోడిన్ ఇంపార్టెన్స్ అది. అండ్ ఇది ఎవరికి తక్కువైపోతుంది అంటే ఎవరైతే స్లోప్స్లో ఉంటారో, మౌంటైన్స్ ఉంటాయి కదా, మౌంటైన్ స్లోప్స్, ఇలాంటి చోట కొంతమంది ఇల్లు కట్టుకుని ఉంటారు. ఇలాంటి చోట మౌంటైన్ స్లోప్స్లో ఉండే వాళ్ళకి అయోడిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అయోడిన్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోయి వాటర్ ఫ్లోతో పాటు అది కూడా పోతుంది. సో ఇక్కడ నుంచి వాటర్లో పోతుంది అనుకుందాం, వాటర్తో పాటు అయోడిన్ కూడా పోతుంది. అయోడిన్ ఆగిపోయి వాటర్ మాత్రం పంపించేంత పెద్ద మాలిక్యూల్ ఏం కాదు అయోడిన్. కాబట్టి హూ లివ్స్ ఇన్ దిస్ స్లోప్స్ దే హ్యాస్ ద ప్రాబబిలిటీ, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గాయిటర్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే ఆ ఊరందరికీ గాయిటర్ ఉంటుంది అనే ఒక ఊరు ఏదైనా ఉన్నట్లయితే కనుక, ఇలాంటి స్లోప్ ఏరియాస్లో వాటిల్లోనూ ఉన్న వాళ్ళకి ఆ కండిషన్ ఏమంటామంటే ఎండమిక్ గాయిటర్ అంటాం. ఎండమిక్ అంటే ఉన్న చోట మాత్రమే ఉంటుంది, అది ఎక్కువగా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వదు. దాన్ని ఎండమిక్ అంటాం. ఆ ఒక్క ప్రాంతానికి అది స్పెషల్ అనమాట. ఒకవేళ అది అన్ని చోట్లకి పాకింది అనుకోండి, మీ అందరికీ తెలుసు ఆ వర్డ్ పాండమిక్ అంటాం. సో అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది ఫాలిక్యులర్ సెల్స్, క్యావిటీ అండ్ దే సెక్రేటింగ్ హార్మోన్. దీని ఫంక్షన్స్ కూడా చూద్దాం. థైరాయిడ్ గ్లాండ్, థైరాక్సిన్ అనే హార్మోన్
తన ఫంక్షన్ని చూపించని సిస్టమ్ అంటూ లేదనమాట. ప్రతి పార్ట్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ దీని అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క మెయిన్ ఫంక్షనే బేసల్ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, బిఎంఆర్. అసలు ఏంటి బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏంటి అంటే, మనం రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే మనం నిద్రపోతున్నప్పుడు కావచ్చు, లేదంటే మనం ఏ పని లేకుండా నార్మల్గా కూర్చున్నప్పుడు, మనం రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ డిమాండ్ మినిమం బేసిక్ మెటబాలిక్ రేట్స్, బేసిక్ మెటబాలిక్ యాక్టివిటీస్ షో చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని మనం బేసల్ మెటబాలిక్ రేట్ అని చెప్పచ్చు. అంటే ద ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ ఎనర్జీ, ఒక యూనిట్ వర్క్ చేయడానికి, ఒక యూనిట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఆక్సిజన్ ఖర్చు అవుతుంది, ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. అసలు ఏంటి బేసల్ మెటబాలిజం అంటే, రెస్పిరేషన్ ఉంది, ఇందులో ఎక్స్పిరేషన్ ప్యాసివే, కానీ ఇన్స్పిరేషన్కి మనం కొంత ఎనర్జీని ఖర్చు చేయాలి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా అది కావాలి. అలా రెస్పిరేషన్ చేయడానికి మనకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీని బేసిక్ మెటబాలిక్ ఎనర్జీ అని చెప్పచ్చు. అంటే ఒక బేసిక్ నీడ్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఎనర్జీ. మనం పడుకున్నప్పుడు కూడా మన హార్ట్ కంట్రాక్ట్ అవుతుంది, అది సింపుల్గా జస్ట్ ఇలా కంట్రాక్ట్ అయిపోదు, దానికి కూడా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎంత కావాలో దాన్ని బేసిక్ మెటబాలిక్ ఎనర్జీ అని చెప్పచ్చు. అంటే మనం రెస్పిరేషన్ చేయడానికి కానీ, లేదంటే డైజెషన్ చేయడానికి కానీ, అసలు లేదంటే సర్క్యులేషన్ కానీ, రెగ్యులర్గా మన బాడీలో జరిగే బేసిక్ మెటబాలిక్ యాక్టివిటీస్కి కావాల్సినంత ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసేది థైరాక్సిన్ హార్మోన్. ఇది బేసిక్ మెటబాలిక్ రేట్ దీని కంట్రోల్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగులో ఒక పద్యం ఉంటుంది, అలా అందుగలదు ఇందు లేదను సందేహంబు వలదు, ఎందెందు వెదగి చూచిన అందందే గలదు థైరాక్సిన్ ఫంక్షన్ అని చెప్పచ్చు అనమాట. సో బేసిక్ మెటబాలిక్ రేట్ ఇది, ప్రతిదీ ఇది కంట్రోల్ చేస్తుంది. ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, బాడీ టెంపరేచర్ and erythropoiesis, heart rate and respiratory rate, in women's menstrual cycle. In all the persons, this immune system is under control of this only. And ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది మనకు, అది ఎవల్యూషన్లో వస్తుంది, కింగ్డమ్ యానిమేలియాలో కూడా వస్తుంది. ఏంటంటే ఆ పర్టికులర్ ఫంక్షను థైరాయిడ్ అనే హార్మోన్ రిలీజ్ చేసే థైరాక్సిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రాగ్ మెటామార్ఫోసిస్లో. మెటామార్ఫోసిస్ అంటే తెలుసు కదా మీకు, టాడ్పోల్ లార్వా అడల్ట్గా మారడాన్ని ఏమంటామంటే మెటామార్ఫోసిస్ అంటాం. ఓకే, ఈ మెటామార్ఫోసిస్కి థైరాక్సిన్ చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తుంది అనమాట. థైరాక్సిన్ కానీ రిమూవ్ చేస్తే టాడ్పోల్ లార్వా లాగానే ఉండిపోతుంది, అది అడల్ట్ ఫ్రాగ్ అవ్వదు. టాడ్పోల్ స్టేజ్లో థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేస్తే వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దట్ లార్వా, అది ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్. ఏమవుతుంది, ఇట్ స్టిల్ రిమైన్ విత్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ టాడ్పోల్ ఓన్లీ. అలానే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ థైరాయిడ్కి సంబంధించింది ఏంటంటే హెడ్మేనియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి, యూరోకార్డేటాలో వస్తుంది. అందులో ఈ ఎసిడియాలో, హెడ్మేనియాలో ఒక ఎండోస్టైల్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. ఎండోస్టైల్ ఈజ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని ఒక లైన్ ఉంటుంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ రెడ్ కలర్ డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ స్టిక్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎండోస్టైల్ అంటాం. ఇట్ పొసెసెస్ ఎన్ ఎండోస్టైల్. ఎండోస్టైల్ అనేది ఫారింక్స్ దగ్గరగా ఉంది, అది వెంట్రల్ సైడ్లో ఉంది. దీన్ని సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఫ్యూచర్లో డెవలప్ అయిన థైరాయిడ్ గ్లాండ్, ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఫోర్ రన్నరే ఇది అని. ఎండోస్టైల్ అనేది దీనికి హోమోలోగస్ ఆర్గాన్. అంటే అప్పట్లో థైరాయిడ్ గ్లాండ్ లేదు, కానీ ఆ హార్మోన్ రిలేటెడ్ ఫంక్షను, ఈ గ్లాండ్ రిలేటెడ్ ఫంక్షను ఎండోస్టైల్ షో చేసేది. సో ఎండోస్టైల్, ఈ పేర్లన్నీ కూడా చాలా సిమిలర్గా ఉండడం వల్ల మనం బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎండోస్టైల్, ఎండోక్రైన్ గ్లాండ్, ఎండోడర్మల్ ఆరిజను, థైరాయిడ్ గ్లాండ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా దీని ఫంక్షన్స్. ఇది ప్రోటీన్ మెటబాలిజంలో కీ రోల్ ప్లే చేస్తుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, బాడీ టెంపరేచర్ని ఇదే కంట్రోల్ చేస్తుంది, హార్ట్ బీట్ని, రెస్పిరేటరీ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, బేసిక్ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. ఇది ఎలా హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, దీని అంటే ఇది వెళ్ళి ఏం చెప్తుంది గ్లాండ్తో, లేదంటే ఒక హార్ట్తో ఏం చెప్తుంది, నేను థైరాక్సిన్, నువ్వు ఇంకా కొట్టుకో, ఊపిరి తీసుకో మహిష్మతి అన్నట్టు ఏమైనా చెప్తుందా అంటే లేదు. ఇదేం చేస్తుందంటే సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది.
జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్ట్ అనుకుందాం, నేను కంట్రాక్ట్ అవుతున్నాను, రిలాక్స్ అవుతున్నాను, దానికి సంబంధించి సైనో ఆరిక్యులర్ నోడ్ అనే ఒక నోడ్ ఉంది ఆర్టరీలో, అది జనరేట్ చేస్తుంది యాక్షన్ పొటెన్షియల్స్ని, అది రిసీవ్ చేసుకుని నేను కంట్రాక్ట్ అవుతున్నాను. ఏదైనా ఒక స్ట్రెస్ కండిషన్ వచ్చినప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నా కంట్రాక్షన్స్ని స్పీడప్ చేస్తుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. అందుకే దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. ఆ ఎడ్రినలిన్ చూసి నేను వెంటనే స్టిమ్యులేట్ అయిపోయి ఇంకాస్త స్పీడ్గా కంట్రాక్ట్ అవుతాను. నేను హార్ట్ని, నేను ఎడ్రినల్కి మాత్రమే రెస్పాండ్ అవుతాను. మరి థైరాయిడ్ గ్లాండ్ ఎలా కంట్రోల్ చేస్తుంది నన్ను అంటే, థైరాయిడ్ నా టిష్యూ మొత్తాన్ని సెన్సిటైజ్ చేసేస్తుంది. జనరల్గా ఎడ్రినల్ గ్లాండ్ వచ్చిన తర్వాత నేను దాంతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే ఇప్పుడు నన్ను కంట్రాక్ట్ అవ్వమంటావు అయితే కంట్రాక్ట్ అవుతాను, ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాను, ఇంత చేసే ప్రాసెస్ని స్పీడప్ చేసేస్తుంది అనమాట. థైరాక్సిన్ ఏం చేస్తుందంటే టిష్యూని సెన్సిటైజ్ చేసి ఎడ్రినల్ గ్లాండ్ కనిపించిన వెంటనే ఇంకొంచెం స్పీడ్గా కంట్రాక్ట్ అయిపోయేలాగా, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి ఎక్కువగా అది రియాక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ప్రతి టిష్యూని సెన్సిటైజ్ చేస్తుంది. సో పెరిస్టాలిక్ మూమెంట్స్ ఎక్కువైపోతాయి, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ రేట్ ఎక్కువైపోతుంది. ఇదంతా కూడా థైరాయిడ్ గ్లాండ్ చేసే పని. థైరాక్సిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టిష్యూస్ని సెన్సిటైజ్ చేస్తుంది, వాటి యొక్క ఫంక్షన్స్ని ఈజీగా సింపాథెటిక్ నర్వస్ సిస్టానికి సబ్జెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇది థైరాక్సిన్. ఇంకా దీని ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, థైరాయిడ్ గ్లాండ్, దాని రిలేటెడ్ డిసీజెస్ చూద్దాం. ఎందుకంటే దీని రిలేటెడ్ డిసీజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం 2-3 టైమ్స్ అడిగారు గ్రేవ్స్ డిసీజ్ అని చెప్పేసి. ఇమ్యూన్ సిస్టమ్ నుంచి వస్తుంది అదే క్వశ్చన్, ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి కూడా వస్తుంది అదే క్వశ్చన్. సో అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ సింపుల్ గాయిటర్, అది మీకు ఆల్రెడీ చెప్పాను, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని చెప్పి. సెకండ్ ఇంకొక డిసీజ్ ఉంది, అదేంటంటే కొన్నిసార్లు ఇది ఎక్కువ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అవసరమైన దానికన్నా ఎక్కువ హార్మోన్ కానీ రిలీజ్ చేసినట్లయితే కనుక దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సింపుల్ గాయిటర్ అనేది హైపోథైరాయిడిజం. ఇది దేనికి సంబంధించింది, హైపోథైరాయిడిజం. ఎందుకు హైపోథైరాయిడిజం, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అయోడిన్ లేక తక్కువ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే హైపర్ థైరాయిడిజం, ఇది ఎక్కువ అమౌంట్ ఆఫ్ అయోడిన్ ఉండడం వల్ల మాత్రం కాదు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువైపోతే, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ఎక్కువైపోయినట్లయితే కనుక ఇది ఆటోమేటిక్గా ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ థైరాక్సిన్ రిలీజ్ చేసేస్తుంది. మరి ఎందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువైపోతుందంటే నిజానికి అది ఎక్కువ అవ్వదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది. దీన్నే మనం గ్రేవ్స్ డిసీజ్ అని చెప్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కండిషన్, గ్రేవ్స్ డిసీజ్. దీన్నే ఎగ్జాఫ్థాలమిక్ గాయిటర్ అని చెప్తారు. గ్రేవ్స్ డిసీజ్ ఆర్ ఎగ్జాఫ్థాలమిక్ గాయిటర్. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఫైనల్ నీట్ ఎగ్జామినేషన్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఇది చాలాసార్లు అడిగాడు, మళ్ళీ ఇంకోసారి అడిగే ఛాన్స్ అయితే ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆటో ఇమ్యూనల్ డిజార్డర్ అని అడగచ్చు, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అడగచ్చు. ఎగ్జాఫ్థాలమిక్ గాయిటర్, దీన్నే గ్రేవ్స్ డిసీజ్ అంటారు. ఈ కండిషన్లో ఏమవుతుందంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ ఆర్ హైపర్ థైరాయిడిజం, ఇది దీని రీజన్ అనమాట. ఈ కండిషన్లో ఏమవుతుంది, అసలు ఎందుకు ఇది ఎక్కువగా హార్మోన్ రిలీజ్ చేస్తుందంటే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్కి అటాచ్ అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అయ్యి మిమిక్రీ చేస్తాయి. దేని మిమిక్రీ ఇది, వైఎస్ రాజశేఖర రెడ్డి మిమిక్రీయో నారా చంద్రబాబు నాయుడు మిమిక్రీయో కాదు. ఇది చేసే మిమిక్రీ ఏంటంటే TSH మిమిక్రీ. నేను థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చాను కాబట్టి నువ్వు హార్మోన్ రిలీజ్ చేయి, ఇలా చెప్తే అది ఎంత బాగా మిమిక్రీ చేస్తుందంటే నిజంగా TSH వచ్చి మాట్లాడినట్టే ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఇది నిజంగా TSH ఏమో అనుకునేది థైరాక్సిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్కువగా రిలీజ్ అయిన థైరాక్సిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ఎక్కువ బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో కంటి వెనకాల ఉన్న బ్లడ్ వెజిల్స్ అవి బాగా కంప్రెస్ అయిపోతాయి. కంప్రెస్ అయిపోవడం వల్ల బయటికి బ్లడ్ వస్తుంది, టిష్యూ ఫ్లూయిడ్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ టిష్యూ ఫ్లూయిడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో ఎడిమా అనేది క్రియేట్ అవుతుంది కంటి వెనకాల. కంటి వెనకాల క్రియేట్ అయ్యే ఎడిమా వల్ల ఆ కళ్ళు అనేవి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. ప్రొట్రూషన్ అంటాం. మీకు పిక్ నేను చూపిస్తున్నాం కదా, అలా కళ్ళు బయటకు వచ్చి ప్రొట్రూషన్ అని చెప్పేసి ఐ ప్రొట్రూడ్స్
అవుట్ సైడ్. దీన్నే ఎగ్జాఫ్థాలమిక్ గాయిటర్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన టిష్యూస్ని స్టిమ్యులేట్ చేసి ఈ రకమైన డిజార్డర్స్ని ఇది కాజ్ చేస్తుంది. మీకు ఇమ్యూనాలజీలో ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక రిలేటెడ్ డిజార్డర్ అయోడిన్ డెఫిషియన్సీ. అయితే ఇది మదర్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ అయోడిన్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అయోడిన్ లేకపోతే ప్రాబ్లం బేబీకి వస్తుంది. అది క్రెటినిజం. క్రెటినిజం ఏంటి అంటే ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్లో ఫోలిక్ యాసిడ్ అని, అయోడిన్ అని, కాల్షియం అని ఇలా చాలా సంగతులు కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. అందులో అయోడిన్ కానీ తక్కువైనట్లయితే కనుక, అయోడిన్ డెఫిషియన్సీ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చినట్లయితే కనుక ఆ ప్రాబ్లం ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే బేబీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. బేబీ బోర్న్ విత్ క్రెటినిజం. ఈ కండిషన్లో బేబీ గ్రోత్ అనేది స్టంటెడ్ అయిపోతుంది. అంటే స్టంటెడ్ గ్రోత్ అంటే డెవలప్మెంట్ జరగదనమాట. పిట్యూటరీ డ్వార్ఫ్ కోసం ఆల్రెడీ మీరు విన్నారు కదా, అలా ఇది ఇంకొక డ్వార్ఫ్, ఇది థైరాయిడ్ డ్వార్ఫ్. ఈ కండిషన్లో బేబీస్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, స్టంటెడ్ గ్రోత్. అండ్ వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది. ఈ రీజన్స్ అన్ని అంటే సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రై స్కిన్, డఫ్ అండ్ మ్యూటిజం, అండ్ లో ఐక్యూ, మెంటల్ రిటార్డెడ్ అనమాట. మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, లో ఐక్యూ ఉంటుంది, డెఫ్ అండ్ మ్యూటిజం, డ్రై స్కిన్. ఈ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి హార్ట్ రిలేటెడ్గా కూడా. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది బాడీలో జరిగే గ్రోత్ను కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎరిథ్రోపాయిసిస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అలాంటి ప్రాబ్లం ఇక్కడ వచ్చేటప్పటికి క్రెటినిజంతో సఫర్ అవుతారు. ఇది క్రెటినిజం. గ్రేవ్స్ డిజార్డర్, సింపుల్ గాయిటర్. ఇక్కడ క్రెటినిజం అనేది అయోడిన్ డెఫిషియన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్లో. సింపుల్ గాయిటర్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ నార్మల్ పర్సన్స్, వాళ్ళే సఫర్ అవుతారు, బేబీకి కాదు. ఇక్కడ హైపర్ సెక్రేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని మాత్రమే మనం గ్రేవ్స్ డిసీజ్ అంటాం. హైపర్ సెక్రేషన్ ఇంకో కండిషన్లో కూడా జరుగుతుంది. ఎప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్కి కానీ క్యాన్సర్ వస్తే, నాడ్యూల్స్ కానీ క్రియేట్ అయితే థైరాయిడ్ గ్లాండ్లో క్రియేట్ అయిన నాడ్యూల్స్, క్రియేట్ అయిన క్యాన్సర్ సెల్సే థైరాక్సిన్ని కంటిన్యూస్గా సెక్రేట్ చేస్తాయన్నమాట. ఈ కండిషన్స్ అయితే కనుక, ఈ కండిషన్లో ఎందుకు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది అది కూడా ఒకసారి చెప్పి మనం ఈ వీడియో కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో పారాఫాలిక్యులర్ సెల్స్ సెక్రేట్ చేసే హార్మోన్ కోసం చూద్దాం. ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే అయోడిన్ కోసం గ్లాండ్ అనేది స్వెల్ అవుతుంది, దాని యొక్క పరిధిని పెంచుకుంటుంది అనమాట. ఇక్కడ అయోడిన్ దొరకట్లేదు, ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇలా స్వెల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు స్వెల్లింగ్ కనిపిస్తుంది గాయిటర్ అనే పేషెంట్స్లో. ఓకే, సో అది అయోడిన్ డెఫిషియన్సీ. సో దిస్ ఈజ్ అబౌట్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, secreted hormones and hormone functions and హైపర్ అండ్ హైపోసెక్రేషన్ రిలేటెడ్ డిజార్డర్స్. ఇక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వీలైనంత త్వరగా దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.